హాయ్ అండి. మరి హరిహర వీరమల్లు నుంచి ఫోర్త్ సింగిల్ వచ్చేసింది ఐటమ్ సాంగ్. మరి ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ కథ అని అంటున్నారు కదా, మరి ఈ కథలో ఇలాంటి సాంగ్ అవసరం అంటారు? అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ జీవించున్న కాలంలో రొమాన్స్ ఉందా లేదా అని మీరు అడుగుతున్నారు, అంతేనా? ఎప్పుడైనా రొమాన్స్ ఎప్పుడైనా సరే రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్న కాలంలో అయినా, ఈ కాలంలో అయినా, మళ్ళీ రాబోయే కాలంలో అయినా ఈ ఎక్స్పోజింగ్ తర్వాత దేవుడు గుళ్ళ మీద ఈ బూతు బొమ్మలు ఎందుకు పెడతారు? సమాజాన్ని నేర్చుకోమని. ఏమో నేర్చుకోమని? అంతా భ్రమ, అంతా మాయరా, నువ్వు సక్రంగా బతుకుని. అలాగా మన హరిహర వీరమల్లిలో ఈ సాంగ్ వచ్చింది కాబట్టి ఇది ఫ్రీడమ్ ఫైటర్ సినిమా. ఎలాంటి సాంగ్ అవసరమా అంటే అవసరమే. సినిమా ఇది ఖచ్చితంగా అన్ని రకాలు ఉండాలి. ఇందులో ఉద్వేగం ఉండాలి, హాస్యం ఉండాలి, శృంగారం ఉండాలి. ఏది లేకపోయినా లోపం వస్తుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది. కాబట్టి సినిమాలో ఇలాంటి సాంగ్ ఉండడం చాలా మంచిదే. మరి స్మగ్లింగ్ గురించి మాట్లాడారు కదా, సినిమాలో స్మగ్లింగ్ చూపించి చేపిస్తున్నారు అని చెప్పేసి అట్లా ఎట్లా మాట్లాడతారు? సినిమా అన్న తర్వాత అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, లేకుండా ఎలా ఉంటాయి? ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాలే ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా చాలా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆ రోజు పెద్ద పండగ రోజులా ఉంటది. అవునవును. అందులోని ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు వస్తున్న సినిమా ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ హిట్టులతో సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ కనబడితే చాలు. ప్రొడ్యూసర్ ఏమైపోవాలి? ఫ్లాప్ హిట్లతో సంబంధం లేకపోతే ఫ్లాప్ వచ్చేస్తాయండి. ఫ్లాప్ హిట్టులతో సంబంధం లేదు, డబ్బు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా. ఇప్పుడు అది సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఇప్పుడున్న డబల్ వస్తాయి డబ్బులు. హిట్ అయితే 10% వస్తాయి. పవన్ కళ్యాణ్ సినిమాకి హిట్ ఫ్లాపులతో సంబంధం లేదండి. జూన్ 1 నుంచి థియేటర్ క్లోజ్ అంటున్నారు. హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టి కావాలని చెప్పి కుట్రతోని థియేటర్ క్లోజ్ చేస్తున్నారు. అంత ధైర్యం చేసే మగాడు ఉన్నాడా సినిమా ఇండస్ట్రీలో? సినిమా థియేటర్లు మళ్ళీ ఆడించగలుగుతారా? ఈ సినిమా ఆపేసారు. పిచ్చ నాటకాలు, పిచ్చ ఆలోచనలు చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడున్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాఫియాడాన్లో తయారయ్యి ఇలాంటి వదంతులు సృష్టించి సినిమాలని ఫ్లాపులు చేయడానికి, తర్వాత నాశనం చేయడానికి మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఎవడైనా సరే ఒక చిన్న సినిమా కూడా చిన్న సినిమా కూడా ఎవరైనా సినిమా తీస్తే అది రిలీజ్ చేయనీయకుండా వాళ్ళ అండర్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు కొనుక్కుని మాఫియాలాగా దోసుకు తింటున్నారు. అది అలవాటైపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఏదో లాభం పొందుదామని ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనికిరావు. పనికిమాలిన ఆటలన్నీ ఆడితే ఆయనకి అసలే తెక్కుంది, దానికి లెక్క ఉంటుంది. దోలు తీరిపోద్ది, రోడ్డు మీద వచ్చేస్తారు అందరూ. హాయ్ బ్రో. మరి హరిహర వీరమల్లు నుంచి ఐటమ్ సాంగ్ వచ్చింది. మరి ఇలాంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన కథ కదా, ఇలాంటి కథలో ఈ సాంగ్ అవసరం అంట? మేబీ అంటే ప్రేక్షకుల్ని ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్ లోనే తీసుకెళ్తే బోర్ కొడుతుందని చెప్పేసి ప్రేక్షకుల కోసం కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఏమైనా పెట్టారేమో. డైరెక్టర్ మనకి తెలియదు కదా, అది వాళ్ళ పర్సెప్షన్. అది అలా ఏమన్నా అయ్యిండొచ్చు ఏమనుకుంటున్నాను నేనైతే. మేబీ కానీ ఇది ట్రోలర్స్ కి కొంచెం మంచి అవకాశం ఇచ్చినట్టు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఈ ఐటమ్ సాంగ్స్ అనేది అలాంటి సినిమాలో పెట్టడం వల్ల కొంచెం ట్రోలర్స్ కి యూజ్ఫుల్ అనమాట. ఇది హాటెస్ట్ సాంగ్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన మూవీ. బేసిక్ గా కథ మొత్తం మనకు అర్థం అయిపోయింది. ఆల్రెడీ న్యూస్ కూడా బయటకు వచ్చాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా ఇలాంటి? వచ్చేవన్నీ అవే కదండి. ఇప్పుడు ఏ సినిమా తీసుకుంటే ఏం లేదు చెప్పు, ప్రతి దాంట్లో ఐటమ్ సాంగ్ ఉంటది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని రప్పియాలంటే ఐటమ్ సాంగ్ పెట్టాలి కదా. నువ్వు ఏ కథ అయినా ఐటమ్ సాంగ్ ఉండాలి. అది ఎట్లా ఫ్యామిలీ రొటీన్ అయినా ప్లస్ ఇలా హరహర వీరమల్లు అయినా ఏదైనా ఐటమ్ సాంగ్ పెడితేనే ఒక ప్రేక్షకులు ఆడియన్స్ మన థియేటర్కి వచ్చి చూస్తున్నారు. అంటే ఓటీటీలో కూడా చూస్తున్నారు. అవి లేని ఇంట్లో కూర్చొని పడుకుంటున్నారు కానీ మాకేం ఎంటర్టైన్మెంట్ లేదు. ఎంతసేపు అని ఇదే స్టోరీని రొటేట్ గా చూడాలనిపిస్తుంది అని కొన్ని చాలా మంది ప్రేక్షకులను ఉద్దేశించి పెట్టినట్టు. హీరోనే కాదు, డిప్యూటీ సీఎం కూడా. సో రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా, ఇష్టం వచ్చినట్టు సినిమాలు ఏది పెడితే అది చూపించకూడదు కదా. సీఎం అయినా ఒక మనిషే కదండి. ఒకప్పుడు హీరో నుంచే కదా వచ్చింది. ఇప్పుడు ఆయన పుట్టంగానే డిప్యూటీ సీఎం ఏం కాదు కదా, ఒక హీరో నుంచే వచ్చాడు అనమాట. సో మరి జూన్ 12 రోజు మూవీ రిలీజ్ అంటున్నారు. సో మరి చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ రాబోతున్నారు కదా. సో మరి ఫ్యాన్స్ కి ఒక పండుగ అనుకోవచ్చు. యా మేబీ
అయి ఉండొచ్చు వాళ్ళ పర్సెప్షన్, నాకైతే కాదనమాట. ఎందుకు నేను ఎప్పుడు సినిమాలు కూడా చూడను, మేబీ ఎప్పుడు రేర్ గా చూస్తా. ఓకే. నేను సినిమాలు చూడంలే బేసికల్లీ, మళ్ళీ ట్రోల్ కింద వేసారు. సో మరి ఈ జూన్ 1 నుంచి థియేటర్ క్లోజ్ అంటున్నారు. అవును. సో మరి హరిహర వీరమలు రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. దీని గురించి ఏమన్నా? అది జస్ట్ ఒక అపోహ. జూన్ 1 నుంచి క్లోజ్ చేస్తున్నారు, ఇవి థియేటర్లు క్లోజ్ చేస్తున్నారు, ఇవన్నీ జస్ట్ ఈస్ట్ గోదావరిలో ఒక పర్సెంటేజ్ విషయం. అంటే థియేటర్లు లాస్ వస్తున్నాయి, మళ్ళీ సింగిల్ స్క్రీన్ లాస్ వస్తున్నాయని. అది కూడా ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, ఆ ఎగ్జిక్యూటర్లకి ఏదో ఒకటి చేసి, అంటే మంచి లాభాలు చేకూర్చేట్టు చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అంతే. ఇది జూన్ 1 నుంచి అనేది ఒక అపోహ అయితే. అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమా వస్తుంది కదా జూన్ 12 కి. సో జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అవుతాయి అని అంటున్నారు. సో దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది అంటున్నారు. సో మీరు ఎవరు అనుకుంటున్నారు, అసలు ఇదంతా కూడా నిజం అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎంత చేసినా ఏం చేసినా సినిమా అనేది ఆపుకోలేరు. సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఆపలేరు. అండ్ ఇదంతా ఏంటంటే కావాలని చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సినిమా ఆడకూడదు అని చెప్పి చాలా మంది వెనకాల చేపిస్తున్నారని అనుకుంటున్నా. బట్ ఎన్ని మీరు ఏం చేసినా థియేటర్లో 70mm మీద సినిమా పడుతుంది, 12 సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడే ఎందుకు ఈ విధంగా ఇప్పుడనే కాదు, ఇంత పాత రోజుల నుంచి కూడా సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఇంతకు ముందు అంటే ఓకే, ఒక ఆర్టిస్ట్ సరే అనుకోవచ్చు, ఏదో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఆపారు అనుకోవచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు ఆయన ఏం తప్పు మంచి చేస్తున్నాడు అందరికి, ఆయన కూడా ఆయన మీద ఇంత చేస్తున్నా కదా అర్థం కాదు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నా కూడా ఆయన జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి పాపం ఆయన. కానీ నేను ఏంటంటే పర్సనల్ గా తీసుకోలేకపోతాడు. ఇప్పుడు దీని గురించి అనుకుంటే మళ్ళీ ఈయన సినిమా గురించి తీసుకున్నా అనే పేరు వస్తా అని చెప్పి సైలెంట్ ఉన్నాడు. బట్ అలా ఏం లేదు, చర్చలు జరుగుతున్నాయి, క్లియర్ అయిపోతుంది. అంటే ఇంకొక ఇష్యూ జరుగుతుందన్న. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది సినిమా. అవునవును. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక సినిమా తీసినప్పుడు, అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసినారు. సో అలాంటి సినిమాలో కూడా ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్ అవసరం అనే విధంగా కూడా అంటున్నారు. అంటే ఆల్రెడీ మన కీరవాణి గారు మన స్టేజ్ పైన చెప్పారు, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది ఆయన దగ్గరుండి చూసి దాంట్లో కొన్ని వర్డ్స్ ని చేంజ్ చేశారు అని చెప్పి. ఏంటంటే ఒక 10లో ఉన్నా నేను ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి కొన్ని వర్డ్స్ అన్ని తీసేసి రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా అంటే వల్గర్ గా ఏమి ఉండకుండా చూసుకున్నారని చెప్పారు. లిరిక్స్ ఓకే, ఎక్స్పోజింగ్ ఉంది కదా, మరి దాన్ని ఎట్లా తీసేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు సాంగ్ అంటే దాన్ని తీసేనికి ఏం కాదు కదా, ఐటమ్ సాంగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటది, తప్పలేదు. బట్ అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టింటారు. అంటే సమ్ అవతల యుద్ధం జరిగే టైంలో అంటే సమ్ అది పౌరాణిక దానికి సంబంధించి కాబట్టి ఏమన్నా దానికి సంబంధించి పెట్టిండొచ్చు అని నేను అనుకుంటున్నాను.